హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యారే కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పావ్ బాజీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము బయట తింటూ ఉంటాం కదా, చాలా సింపుల్గా దీన్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. అసలు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా 1 మినిట్ దాకా ఉల్లిపాయను ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఇలాగా ఒక పావు కప్ దాకా బఠానీ వేసుకోవాలి. పచ్చి బఠానీ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 3 నుంచి 4 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఇలా ఒక 3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటోస్ని వేసుకోవాలి. ఈ టమాటాని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మరోసారి మూత పెట్టుకొని ఇంకొక 1 మినిట్ దాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకొక 1 మినిట్ దాకా ఉడికించుకోవాలి. 1 మినిట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది పావ్ బాజీ మసాలా అని దొరుకుతుంది. ఆ పావ్ బాజీ మసాలా కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కారం మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే ఒక ఆలుగడ్డని ఉడికించుకొని స్మాష్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఇందులో వేసుకొని మొత్తం గరిటెతో మెత్తగా అయ్యే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 కప్స్ దాకా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకొని కలుపుకుంటూ ఆ వాటర్ అన్నీ దగ్గర పడే విధంగా ఉడికించుకోవాలి. ఇలాగ బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా నిమ్మకాయని పిండేసుకుంటే అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని కలుపుకుంటే బాజీ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక పెన్నం పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బన్నుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు బన్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను దీంతో పావ్ బాజీ చేస్తున్నాను. మీ దగ్గర పావ్ బాజీ చేసే బన్ ఉన్నా దాంతో చేసుకోవచ్చు. అంతేనండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పావ్ బాజీ అయితే రెడీ అయిపోయినట్టే. దీనికి సైడ్కి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ పిండుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ టైం అయినా లేకపోతే ఆఫ్టర్నూన్ అయినా చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.